ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు భరత్ నగర్లో నెలకొన్న డ్రైనేజీ మురుగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటం, దుర్వాసన వెదజల్లడం వల్ల ప్రజలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్లలో ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందని, భోజనం చేయడానికి ఇబ్బందిగా మారిందని, చిన్నారులు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి కూడా లేదని వాపోయారు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు భరత్ నగర్లో నెలకొన్న డ్రైనేజీ మురుగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటం, దుర్వాసన వెదజల్లడం వల్ల ప్రజలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్లలో ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందని, భోజనం చేయడానికే ఇబ్బందిగా మారిందని, చిన్నారులు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి కూడా లేదని వాపోయారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. స్థానికురాలు గంగమ్మ భాగ్య మాట్లాడుతూ, ముందుగా 8వ వార్డు ప్రజలకు, పెద్దలకు, యువతకు, సత్య న్యూస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొని భరత్ నగర్లో డ్రైనేజీ మురుగునీటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కూడా ఎమ్మెల్యే పలుమార్లు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేపట్టాలని ఆదేశించారని, అవసరమైతే తన ఎమ్మెల్యే నిధులతోనే మోటార్లు, డ్రైనేజీ పనులకు నిధులు కేటాయిస్తానని చెప్పారని వివరించారు. అయితే 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్, చైర్పర్సన్, కౌన్సిలర్లు పలుమార్లు సమస్యను పరిశీలించినప్పటికీ ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. ఇతర వార్డుల్లో మోటార్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతుండగా 8వ వార్డును మాత్రమే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు సలీం మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అధికారులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన కమిషనర్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భరత్ నగర్లో డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు కురిసిన ప్రతిసారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, దోమలు, దుర్వాసనతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బి లేలయ్య ఇచ్చిన మాటకు మంచి పేరు రావాల్సింది పోయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయని స్థానికులు అన్నారు. ఎమ్మెల్యే ఆదేశించిన మోటార్లు, డ్రైనేజీ పనులు ఎందుకు ప్రారంభించడం లేదో కమిషనర్, మున్సిపల్ అధికారులు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ మురుగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించి మోటార్లు ఏర్పాటు చేయాలని, లేదంటే భరత్ నగర్ ప్రజలంతా కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చెత్త తీసుకొని ఉన్నాడు. ఇంకా వాళ్ళు పిలిచి వాళ్ళని అవమానపరచుకోవాలి. నమస్తే వార్డు సభ్యులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్ లేలయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఆలేరు భరత్ నగర్ వార్డు చాలా మురికివంతంగా ఉంది. డ్రైనేజీలు బాగాలేవు, అసలు అన్నం కూడా తినడానికి అయితే లేదు. కట్టిస్తా అని చెప్పారు, ఇంతవరకు ఏం లేదు. అసలు అన్నం తినలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు తొందరగా చేయవలసిందిగా కోరుతున్నాం. నగర్ ప్రజానికానికి 8వ వార్డు ప్రజలకు నమస్కారము. గత మున్సిపల్ ఎలక్షన్లలో మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ విప్ బి లేలయ్య గారు ఎలక్షన్ల ప్రచారం వచ్చినప్పుడు 8వ వార్డుకు ఖచ్చితంగా మనకు డ్రైనేజ్ సమస్య ఉందన్న, మనకు నీళ్ళ సమస్య ఉందని అంటే అనే యుద్ధ ప్రాతిపదికన మనం గెలవంగానే ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ మోరీలు, నీళ్ళ సమస్య తక్షణమే తీర్చమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు చూచా తప్పకుండా ఈ మోటార్లు, భారత్ నగర్కు మోటార్, నీళ్ళ సమస్య కోసం మోటార్లు, అలాగే మోరీలు, అండర్ పాస్ డ్రైనేజ్ కోసం నిరంతరం తప్పించి కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా నా సొంత నిధులతోని, నా ఎమ్మెల్యే కోటకెళ్ళి నేను మోటార్లు కానీ,
మోరీల విషయంలో కానీ నా డబ్బులు కేటాయిస్తాను. 8వ వార్డు కానీ 9వ వార్డు కానీ 7వ వార్డు కానీ అన్ని వార్డులకు ముందుగానైతే 8వ వార్డుకు మోరీలు కావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా కమిషనర్ దానికి విరుద్ధంగా మోటార్ తీసుకొచ్చిన అని చెప్తుండు, మోరీ శాంక్షన్ అని చెప్తుండు. మరి ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మోటార్ తీసుకొచ్చిన ఆయన గెలిచిన తర్వాత 5-10 రోజులకు విజిట్ కూడా చేయడం జరిగింది. ఇది పొద్దునే మార్నింగ్ వాక్ అని కమిషనర్ గారు, కౌన్సిలర్లు గారు, అలాగే చైర్మన్ గారు 1-2 సార్లు వచ్చి చూడడం జరిగింది. ఇంతవరకు కూడా మోటార్ లేదు, మోరీలు లేవు. మరి ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తేందుకున్నారా ఈ పాలక వర్గం? మరి కమిషనర్ గారు ఎందుకున్నారో మాకైతే అర్థమవుతలేదు. కమిషనర్ అనే వ్యక్తి ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధి